మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము ఆవర్తన పట్టికలో లేదా మూలకాల వర్గీకరణలో ఉన్నటువంటి లాస్ట్ టాపిక్ గురించి చదువుతున్నాము. ఈ లాస్ట్ టాపిక్లో ఏంది అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఒకటి ఉంది. ఎలక్ట్రాన్ ఎఫినిటీ రుణ విద్యుదాత్మకత, ధన విద్యుదాత్మకత, లోహ స్వభావము, అలోహ స్వభావము, తర్వాత వచ్చేసరికి ఆక్సైడ్లు ఎన్ని రకాలు వాటి గురించి, తర్వాత కర్ణ సంబంధం గురించి ఈ క్లాస్లో వివరిస్తాము. మరి వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చగా విడుదలైనటువంటి శక్తినే ఏమని పిలుస్తారంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. అడుగుతాడు ఒక్కొక్కసారి ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ధన విద్యుదాత్మకత, రుణ విద్యుత్. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉన్నది. ఈ ఆక్సిజన్ అనే దానికి ఇది ఏ రూపంలో ఉంది? వాయు స్థితిలో ఉంది. ఒక ఎలక్ట్రాన్ను కలిపినామనుకోండి, అది ఏమిటిగా మారుతుంది? O- గా మారుతుంది. ఇక్కడ కొంత శక్తి అనేది విడుదలవుతుంది. అదే ఏంది అంటే EA1 ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. చూడండి, ఇదే రుణావేశంలో ఉన్నటువంటి ఒక వాయు రూపంలో ఉన్నటువంటి రుణావేశ అయానుకు ఇంకొక ఎలక్ట్రాన్ను కలిపినామనుకోండి, ఇదేమిటిగా మారుతుంది? రెండవ అయనీకరణ శక్తి, EA2 రెండవ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏం చెప్పినాము? వాయు స్థితిలో ఉన్న ఇది రెండు వాయు స్థితిలో ఉన్నాయి. ఇదేమో ఏకమాత్ర రుణావేశ అయాను, దీనికి ఒక ఎలక్ట్రాన్ కలిపినప్పుడు విడుదలైనటువంటి శక్తినేమో ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 అంటున్నాం. దీనికి ఏమంటున్నాము? ఎలక్ట్రాన్ ఎఫినిటీ 2 అంటున్నాం. దీని యొక్క యూనిట్స్ గురించి మనం డిస్కషన్ చేసినట్లయితే మరి ఎలా ఉంటాయి దీని యొక్క యూనిట్స్ అంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆర్ ఆటమ్స్, EV/ఆటమ్ అని అంటాము. మరి ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీని ప్రయోగపూర్వకంగా కనుక్కోలేరు, కానీ దేని ప్రకారంగా కనుక్కుంటారంటే బార్ను హేబర్ సైకిల్ ప్రకారంగా మనము ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలను అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది. మరి ఎలక్ట్రాన్ ఎఫినిటీ గ్రూపుల్లో ఏమవుతుంది చూడండి. గ్రూపుల్లో పైనుండి క్రిందికి వచ్చే కొలది ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు ఏమవుతాయి అంటే తగ్గుతాయి. మరి పీరియడ్లలో ఏమవుతాయి? గ్రూప్ పీరియడ్లో ఎడమ నుండి కుడికి ఏమవుతాయి? ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి. ఎలక్ట్రాన్ ఎఫినిటీ విలువలు పెరుగుతాయి. ఇంతే రాయాలండి ఎగ్జామ్లో, ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. నేను మొత్తం ఐపీఈ పర్పస్లో చెప్తున్నాను. మీకు నీటులు ఎంసెట్లు కావాలంటే తర్వాత ఆలోచన చేద్దాం, కానీ ఇది చాలు. వాయు స్థితిలో ఉన్న తటస్థ పరమాణువుకు ఒక ఎలక్ట్రాన్ను చేర్చగా విడుదలైనటువంటి శక్తిని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటున్నాం. ఎలక్ట్రాన్ ఎఫినిటీని ఏ విధంగా అవుతుందనే దాని గురించి డిస్కషన్. తర్వాత ఎలక్ట్రాన్ ఎఫినిటీ తర్వాత ఏంది అంటే రెండవది వచ్చేసి రుణ విద్యుదాత్మకత. ఏమంటామంటే ఇట్ ఈజ్ అట్రాక్టెడ్ టు షేర్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్. అంటే ఒక ఎలక్ట్రాన్ జంటను
ఒక ఎలక్ట్రాను జంటను తన వైపు ఆకర్షించే తన వైపుకు ఆకర్షించే దానిని అంటే ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించే దానిని ఏమని చెప్పొచ్చు అంటే ఆకర్షించే స్వభావాన్ని ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రాన్ జంటను తన వైపుకు ఆకర్షించే టూ షేర్డ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ టువర్డ్స్ ఇట్ సెల్ఫ్ స్వభావాన్ని ఏమంటామంటే రుణ విద్యుదాత్మకత అంటాం. మరి ఈ రుణ విద్యుదాత్మకత కూడా ఏమవుతుంది విద్యుదాత్మకత అంటే రుణ విద్యుదాత్మకత ఏమవుతుంది గ్రూపుల్లో ఇది కూడా ఏమవుతుంది రుణ విద్యుదాత్మకత తగ్గుతుంది మరి పీరియడ్లో ఏమవుతుంది రుణ విద్యుదాత్మకత అంటే పెరుగుతుంది గ్రూపుల్లోనేమో తగ్గుతుంది పీరియడ్లోనేమో పెరుగుతుంది. ఇది రుణ విద్యుదాత్మకత ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి సంభాషణ. ఈ ఎలక్ట్రాన్ ఎఫినిటీని మళ్ళీ 2 స్కేళ్లను ఉపయోగించి కొలుస్తారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీని కొలవడానికి ఉపయోగించే స్కేళ్ళు ఏంటివి ఒకటి ముల్లికన్ స్కేలు ఒకటి వచ్చేసరికి ఏంటి అంటే 2 రకాల స్కేళ్ళు ఉంటాయి. ఒకటి వచ్చేసి ముల్లికన్ స్కేలు మొదటిది వచ్చేసి పౌలింగ్ స్కేలు రెండవది ముల్లికన్ స్కేలు వీటి గురించి ఐపీలో అడిగాడు కాబట్టి తర్వాత మనం ఎంసెట్ అది నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు చూద్దాం. ఇది ఏంది టోటల్గా మనకు ఉన్నటువంటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ రుణ విద్యుదాత్మకత గురించి ఇన్ఫర్మేషన్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ రుణ విద్యుదాత్మకత అయిపోయిన తర్వాత ధన విద్యుదాత్మకత అంటే ఏంది చెప్దాం. ఇక్కడ ధన విద్యుదాత్మకత అంటే ఏంది అంటే సింపుల్గా ఏదైనా పరమాణువు తన యొక్క బాహ్య కర్పూరం నుండి ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు అంటే ఏమని చేస్తాము ఒక పరమాణువు ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు దానిపై ఏర్పడిన ఆవేశాన్నే ఏమని పిలుస్తాము ధన విద్యుదాత్మకత అంటాం. మరి అత్యధికంగా ధన విద్యుదాత్మకతను ప్రదర్శించేటటువంటి ఎలిమెంట్స్ ఏది అంటే సీజియం. ధన విద్యుదాత్మకతను ప్రదర్శించే మూలకం ఏది అంటే సీజియం. తర్వాత ఇది ఏమవుతుంది గ్రూపుల్లో ధన విద్యుదాత్మకత అనేది ఏమవుతుందంటే పెరుగుతుంది. పీరియడ్లో ఏమవుతుందంటే తగ్గుతుంది. ఈ విధంగా ఇది ఎలక్ట్రాన్ ఎఫినిటీ గురించి రుణ విద్యుదాత్మకత గురించి ధన విద్యుదాత్మకత గురించి గ్రూపుల్లో ఏమవుతుంది పీరియడ్లో ఏమవుతుంది అనే దాని గురించి వివరించినాం. ఇప్పుడు లోహం అంటే ఏంది అలోహం అంటే ఏంది అనే దాని గురించి డిస్కషన్ చేస్తాం. అలోహం తర్వాత అలోహాలు తర్వాత ఆక్సైడ్లు ఎన్ని రకాలు వాటి గురించి ఇన్ఫర్మేషన్ గురించి మనం డిస్కషన్ చేస్తాం. ఓకేనా నాన్న రైట్. ఇప్పుడు చూడండి రైట్ నెక్స్ట్ వన్ ఏంటిది అంటే లోహము అంటే ఏదైనా మూలకం
ఎలక్ట్రాన్ను కోల్పోయినప్పుడు అంటే ఎలక్ట్రాన్ కోల్పోయినప్పుడు అది ఏ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది అంటే కోల్పోయినప్పుడు అది దేనిగా ప్రదర్శిస్తుంది అంటే లోహంగా ప్రదర్శిస్తుంది. లోహం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనము కాల్షియం తీసుకుంటాం, ఇది కాల్షియం +2గా మారుతుంది, 2 ఎలక్ట్రాన్లను కోల్పోతుంది. అదే మెగ్నీషియం కూడా తీసుకోండి, మెగ్నీషియం +2గా 2 ఎలక్ట్రాన్స్. అంటే మీకు ఆల్రెడీ చెప్పిన లోహాలు ఎక్కడుంటాయి, ఎస్ బ్లాక్ మూలకాలు మాత్రమే లోహ స్వభావాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తాయి. పి బ్లాక్ మూలకాలు కూడా లోహ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. గ్రూపుల్లో పైనుండి క్రిందికి వచ్చే కొలది లోహ స్వభావం పెరుగుతుంది, కానీ ఈ ఎస్ బ్లాక్ మూలకాలు పూర్తి లోహంగా ఉంటాయి. మరి అలోహము అంటే ఏంది? అలోహము అంటే ఏదైనా మూలకము ఎలక్ట్రాన్ను గ్రహించినప్పుడు, అంటే గ్రహించడం అంటే గెయిన్ ఆఫ్, గ్రహించినప్పుడు అది ఏంటిగా పనిచేస్తుంది? అలోహంగా పనిచేస్తుంది. అలోహానికి ఎగ్జాంపుల్ చూడండి, ఇగో క్లోరిన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇది ఏమిటిగా మారుతుంది? Cl- ఉంటుంది. బ్రోమిన్ ఉంది, ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది, ఇదేమిటిగా మారుతుంది? బ్రోమైడ్ మైనస్గా మారుతుంది. మరి గ్రూపుల్లో లోహ స్వభావం ఏమవుతుంది? క్వశ్చన్ ఇంపార్టెంట్. గ్రూపుల్లో పైనుండి క్రిందికి లోహ స్వభావం పెరుగుతుంది. పీరియడ్లో ఏమవుతుంది? పీరియడ్లో వచ్చేసరికి పీరియడ్లో లోహ స్వభావం ఏమవుతుంది? పీరియడ్లో ఎడమ నుండి కుడికి లోహ స్వభావం తగ్గి అలోహ స్వభావం పెరుగుతుంది. లోహ స్వభావం తగ్గి అలోహ స్వభావం పెరుగుతుంది. ఇది దేని గురించి అండి? లోహము మరియు అలోహం. ఈ లోహ స్వభావం పెరుగుతుంది, కానీ అలోహ స్వభావం ఏమవుతుంది? తగ్గుతుంది. అలోహ స్వభావం తగ్గుతుంది. ఓకే, ఇది లోహము మరియు అలోహం అనే దాని గురించి డిస్కషన్ చేసినాం. లోహాలు అంటే ఏంది, అలోహం అంటే ఏంది, గ్రూపుల్లో లోహ స్వభావం ఏమవుతుంది, పీరియడ్లో లోహ స్వభావం ఏమవుతుంది, అలోహ స్వభావం ఏమవుతుంది అనే దాని గురించి డిస్కషన్. దీని తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేది ఏంటి అంటే, నెక్స్ట్ టాపిక్ దీంట్లోనే కంటిన్యూయేషన్గా ఉంటుంది, అయానిక వ్యాసార్థాలు. మరి అయానిక వ్యాసార్థాలు అంటే ఒక మూలకం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక NaCl తీసుకున్నాం, ఇది Na+Cl- ఉంటుంది. ఇప్పుడు అయానిక వ్యాసార్థాలు అంటే ఇక్కడ 2 రకాల అయాన్లు ఉన్నాయి. ఒకటేమో క్యాటయాన్ ఉంది, క్యాటయాన్ యొక్క వ్యాసార్థం గురించి డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు Na+ అనేది ఎలక్ట్రాన్ కోల్పోయింది కాబట్టి ధనావేశం ఉన్నది కాబట్టి ఇది క్యాటయాన్. ఈ క్యాటయాన్కు మరియు తటస్థ పరమాణువు, ఇక్కడ Na ఉంది, Na+ ఉంది, దేనికి వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది అంటే చూడండి, క్యాటయానిక వ్యాసార్థాన్ని మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే తటస్థ పరమాణువు కంటే క్యాటయానిక పరమాణువు కంటే తటస్థ పరమాణువు యొక్క అయానిక వ్యాసార్థం, అయాన్ వ్యాసార్థం ఏ విధంగా ఉంటుందంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటాం? 1s2 2s2 2p6 3s1. ఇది 1s2 2s2 2p6. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇక్కడ 11 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 10 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. చూడండి, తటస్థ పరమాణువు యొక్క సైజు ఇంత ఉంటే క్యాటయానిక సైజ్ ఏమవుతుంది? తక్కువగా ఉంటుంది. అంటే Na+ ఉంది, అంటే దేని యొక్క వ్యాసార్థం ఎక్కువగా ఉంది? తటస్థ పరమాణువు యొక్క వ్యాసార్థం
ఎక్కువగా ఉన్నది. దీన్నే ఏమంటామంటే క్యాటయానిక వ్యాసార్థం. తర్వాత వచ్చేసరికి యానయాన్ వ్యాసార్థం. యానయాన్ వ్యాసార్థం తీసుకున్నట్లయితే మనకు క్లోరైడ్ ఉంది, క్లోరిన్ ఉంది. ఇది క్లోరిన్ అనేది ఏమిటిగా మారింది, ఒక ఎలక్ట్రాన్ తీసుకొని Cl మైనస్గా మారింది. ఇది తటస్థ పరమాణువు, తటస్థ పరమాణువు. ఇది ఏమో రుణావేశ పరమాణువు. దీని యొక్క పరమాణు సంఖ్య 17, దీని యొక్క పరమాణు సంఖ్య. కానీ ఇక్కడ ఏముంటుంది 3s2 3p5. ఇక్కడ ఏమవుతుంది 3s2 3p6. ఇక్కడ 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే దీనికి వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. దీంట్లో తటస్థ పరమాణు యొక్క పరమాణు వ్యాసార్థం తక్కువగా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి అయాన్ వ్యాసార్థం ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా క్యాటయాన్ మరియు యానయాన్ల యొక్క వ్యాసార్థాల గురించి మనం డిస్కషన్ చేసినాం. ఈ క్యాటయాన్ మరియు యానయాన్ల యొక్క వ్యాసార్థాలు అయిపోయిన తర్వాత ఆక్సైడ్లు. మరి ఆక్సైడ్లు అంటే ఏమిటి, ఈ ఆక్సైడ్లు ఎన్ని రకాలు, ఈ ఆక్సైడ్లు ఏ విధంగా మనం గుర్తుపట్టవచ్చు అంటే చూడండి నాన్న, ఆక్సైడ్ల గురించి డిస్కషన్ చేసేటప్పుడు అంతకన్నా ముందు మనం ఏం డిస్కషన్ చేయాలి అంటే చూడండి, ఈ ఆక్సైడ్ల కన్నా ముందు చూడండి, ఇప్పుడు మనం చేసే కార్యక్రమాల వల్ల కానీ, ఇది రోడ్ అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ రోడ్డు మీద వెహికల్స్ పోతూ ఉన్నాయి. తర్వాత ఈ రోడ్ పక్కల చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ పెద్ద పెద్ద గ్యాసెస్ను విడుదల చేస్తున్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాక్టరీస్. దీంట్లో ఏ గ్యాసెస్ ఉన్నది, కార్బన్ డైఆక్సైడ్ ఉన్నది, సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, సల్ఫర్ ట్రైఆక్సైడ్ ఉంది, నైట్రిక్ ఆక్సైడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ వాతావరణంలో ఉన్నది. ఇగో పైనుంచి వాతావరణం వర్షం పడుతుంది అనుకుందాం. వర్షం అంటే ఏంది, నీరు. నీరు అనేది దీంతో కలిసినప్పుడు ఒక రకమైనటువంటి ఆమ్లాలు ఏర్పడతాయి. ఆ ఆమ్లాలని ఏమంటారంటే pH విలువ 5.6 కన్నా తక్కువగా ఉన్నట్లయితే ఆ ఆమ్లాలను ఏమంటారంటే ఆమ్ల వర్షాలు అంటారు. ఈ ఆమ్ల వర్షాల వలన ఏమవుతుంది అనేది మీరు 10th క్లాస్లో చరిత్రాత్మక కట్టడాల యొక్క ఆయుష్ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా సముద్ర అంటే నదుల్లో ఉన్నటువంటి జలచరాలు, చేపలు అవన్నీ చనిపోవడం అనేది జరుగుతుంది. భూసారం, భూమిలో పంట పండించే క్షీణత, సారం తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం, ఇప్పుడు ఆక్సైడ్ల గురించి డిస్కషన్ చేస్తున్నాం. ఆక్సైడ్లు ఎన్ని రకాలు, 4 రకాలు. 4 రకాల్లో మొదటిది క్షార ఆక్సైడ్లు, క్షార ఆక్సైడ్లు. రెండవది వచ్చేసరికి రెండవది వచ్చేసి ఆమ్ల ఆక్సైడ్లు. తర్వాత మూడవది వచ్చేసి ద్విస్వభావ ఆక్సైడ్లు, ద్విస్వభావ ఆక్సైడ్లు. నాలుగవది వచ్చేసి తటస్థ ఆక్సైడ్లు, తటస్థ ఆక్సైడ్లు. మనం ఫస్ట్ ఒకదాని తర్వాత ఒకటి డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎన్ని రకాలని చెప్పినా 4 రకాలని చెప్పిన. 4 రకాల్లో మొదటిది ఏంటిది, క్షార ఆక్సైడ్లు. మరి క్షార ఆక్సైడ్లు ఎలా వస్తాయి అంటే చూడండి నాన్న, ఈ క్షార ఆక్సైడ్లు అనేటివి లోహ ఆక్సైడ్లను, లోహ ఆక్సైడ్లను నీటిలో లోహ ఆక్సైడ్లు. మరి లోహ ఆక్సైడ్లు అంటే ఏంది, లిథియం ఆక్సైడ్స్ కానీ, తర్వాత సోడియం ఆక్సైడ్ కానీ, మెగ్నీషియం ఆక్సైడ్ కానీ, లోహ ఆక్సైడ్లు. ఇవన్నీ ఆక్సైడ్స్ అంటే లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు లోహ ఆక్సైడ్లు ఏర్పాటు చేస్తాయి. లోహ ఆక్సైడ్లను నీటిలో కరిగించినప్పుడు, నీటిలో కరిగినప్పుడు ఏం చేస్తాయి, అవి క్షారాలను ఏర్పాటు చేస్తాయి, క్షారాలను ఏర్పరుస్తాయి. ఎలా ఏర్పరుస్తాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సోడియం ఆక్సైడ్ నీటిలో కలిపినామనుకోండి, ఇది ఏమిటిగా మారుతుంది, సోడియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. అదేవిధంగా చూడండి, మీరు దీపావళి పండుగ రోజు బాగా సుర్సూర్ బత్తీలు కలుస్తారు. ఆ దాని మీద ఏముంటుంది అంటే మెగ్నీషియం ఉంటుంది. ఈ మెగ్నీషియం ఆక్సిజన్తో చర్య జరుపుతుంది.
మెగ్నీషియం ఆక్సైడ్గా మారిపోతుంది. ఇదేంటి ఇప్పుడు లోహ ఆక్సైడ్. ఇదేంటి నాన్న లోహ ఆక్సైడ్. ఈ లోహ ఆక్సైడ్కు మనం నీటిని కలిపినామనుకోండి ఇది ఏమిటిగా మారుతుందంటే మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారుతుంది. ఇదేంటిది మరి ఈ మెగ్నీషియం హైడ్రాక్సైడ్గా మారిందనుకోండి ఇదేంటిది క్షారము. ఈ విధంగా క్షార స్వభావాన్ని గురించి డిస్కషన్ చేసినాం. తర్వాత రెండవది చూడండి ఆమ్ల ఆక్సైడ్లు. మరి ఆమ్ల ఆక్సైడ్లు అంటే ఏమిటి? ఆమ్ల ఆక్సైడ్ల గురించి డిస్కషన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ఆమ్ల ఆక్సైడ్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ కానీ కార్బన్ డయాక్సైడ్ కానీ సల్ఫర్ ట్రయాక్సైడ్ కానీ NO2 కానీ ఇవన్నీ ఎట్సెట్రా. అంటే ఏమని చెప్పాలా అలోహ ఆక్సైడ్లు. అలోహ ఆక్సైడ్లు నీటిలో కరిగినప్పుడు నీటిలో కరిగి ఏమిట్లను ఏర్పాటు చేస్తాయి ఆమ్లాలను ఏర్పరుస్తాయి. మరి ఏ విధంగా ఏర్పరుస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సల్ఫర్ డయాక్సైడ్ నీటితో చర్య జరిపింది అనుకోండి ఇది ఏమిటిగా మారుతుంది H2SO3. దీని పేరేం పేరు సల్ఫ్యూరస్ ఆమ్లము. అదేవిధంగా SO3 ఉంది ఇది నీటితో చర్య జరిపింది అనుకోండి H2SO4గా మారుతుంది. ఇదేంటిది సల్ఫ్యూరిక్ ఆమ్లము. సల్ఫ్యూరిక్ ఆమ్లము. తర్వాత చూడండి CO2 ప్లస్ H2O ఇదేమిటిగా మారుతుంది H2CO3. దీని పేరేం పేరు కార్బోనిక్ ఆమ్లము. కార్బోనిక్ ఆమ్లం. ఈ విధమైన ఆమ్లాలను ఏర్పాటు చేస్తాయి కాబట్టి వీటిని ఏమంటాము ఆమ్ల ఆక్సైడ్లు అంటాం. ఏ ఆక్సైడ్లు అంటాము ఆమ్ల ఆక్సైడ్స్. తర్వాత చూడండి మూడవది ద్విస్వభావ ఆక్సైడ్లు. మరి ద్విస్వభావ ఆక్సైడ్లు అంటే ఏమిటి? మరి ద్విస్వభావ ఆక్సైడ్లు అంటే ఆమ్ల మరియు క్షార స్వభావాన్ని ఆమ్ల మరియు క్షార స్వభావాన్ని ప్రదర్శించే ఆక్సైడ్లను ఏమని పిలుస్తారంటే ద్విస్వభావ ఆక్సైడ్స్ అంటాం. ద్విస్వభావ ఆక్సైడ్లు అంటారు. మరి ఎగ్జాంపుల్ ఏంటిది ఇక్కడ ZNO Al2O3 ఎట్సెట్రా. ఇక లాస్ట్ మిగిలింది ఏమిటి ఇంట్లో లాస్ట్ వన్ ఏంటిది తటస్థ ఆక్సైడ్లు. మరి తటస్థ ఆక్సైడ్లు అంటే ఏమిటి? తటస్థ ఆక్సైడ్లు ఆమ్ల స్వభావాన్ని కానీ మరియు క్షార స్వభావాన్ని ప్రదర్శించినటువంటి ఆక్సైడ్లను ఏమని పిలుస్తారు అంటే తటస్థ ఆక్సైడ్లు అంటారు. తటస్థ ఆక్సైడ్లు అంటారు. ఎగ్జాంపుల్ NO CO N2O ఎట్సెట్రా. ఇవన్నీ ఏంటివి ఆక్సైడ్లు. దేని యొక్క ఆక్సైడ్లు ఎన్ని రకాలని చెప్పినా 4 రకాలు. క్షార ఆక్సైడ్లు ఆమ్ల ఆక్సైడ్స్ ద్విస్వభావ ఆక్సైడ్లు తటస్థ ఆక్సైడ్లు. ఇవి 4 రకాలైనటువంటి ఆక్సైడ్ల గురించి ఇన్ఫర్మేషన్. తర్వాత ఆక్సైడ్ల తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే చూడండి నెక్స్ట్ టాపిక్ లాస్ట్ టాపిక్ కర్ణ సంబంధం అంటే ఏంది. మరి కర్ణ సంబంధం పైన చాలాసార్లు అడిగిన సందర్భాల్లో ఉన్నాయి 2 మార్కుల క్వశ్చను. ఇది కర్ణ సంబంధం గురించి నెక్స్ట్ టాపిక్ వస్తుంది. ఈ కర్ణ సంబంధం అనే దాని గురించి చూడండి 2వ పీరియడ్లోని మొదటి మూలకం 3వ పీరియడ్లోని తర్వాతి మూలకం ఇంచుమించు సమాన రసాయన ధర్మాలను కలిగి ఉన్నట్లయితే వాటిని ఏమని పిలుస్తారంటే
కర్ణ సంబంధం అని పిలవడం అనేది జరుగుతుంది. ఈ కర్ణ సంబంధం ఒక్కటి చెప్పిన తర్వాత నెక్స్ట్ లాస్ట్ టాపిక్ కర్ణ సంబంధం. సింపుల్. రెండవ పీరియడ్ అంటే ఏంది? లిథియం, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం. ఇది లిథియం, బెరీలియం రెండవ పీరియడ్, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్. మరి మూడవ పీరియడ్ ఎవరెవరు? మూడవ పీరియడ్ సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. కర్ణ సంబంధం అంటే ఏం చెప్పినా రెండవ పీరియడ్లోని మొదటి మూలకం మరియు మూడవ పీరియడ్లోని తర్వాతి మూలకం ఇంచుమించు సమాన రసాయన ధర్మాలను కలిగి ఉన్నట్లయితే దానిని కర్ణ సంబంధం అంటాము. కర్ణ సంబంధం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. ఇది కర్ణం. లిథియం, మెగ్నీషియం, తర్వాత బెరీలియం, అల్యూమినియం, తర్వాత బోరాన్, సిలికాన్. దీని తర్వాత ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ అంటే ఇది ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ మన గ్రూప్లలో కూడా వస్తుంది. ఇనర్ట్ పేర్ ఎఫెక్ట్ను తెలుగులో ఏమంటారు అనేది కరెక్ట్ ఐడియా వస్తలేదు. ఇది కర్ణ సంబంధం. ఇక్కడ చూడండి, మీకు నా యొక్క ఛానల్లో మ్యాక్సిమం ఐపీ ఎగ్జామినేషన్ పర్పస్లో మూలకాల వర్గీకరణ చాప్టర్ మొత్తం నా యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. గ్రామీణ విద్యార్థులైన మీరు విని చదివి చక్కగా పాస్ అయి మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తెస్తారని తెలియజేస్తూ, నా ఛానల్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.